పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తను తలుచుకుంటే స్టార్ డైరెక్టర్స్తోనే రెగ్యులర్గా వర్క్ చేయవచ్చు. కానీ రెబల్ స్టార్ మాత్రం ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ను ఎంకరేజ్ చేస్తాడు. కుదిరినప్పుడే స్టార్ డైరెక్టర్స్కు డేట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రభాస్ మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్కు అవకాశాలు ఇస్తున్నాడట. బాహుబలి బ్లాక్ బస్టర్స్ తర్వాత సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ తో ప్రభాస్ సాహో చేశాడు. మరో యంగ్ డైరెక్టర్ తో రాధేశ్యామ్, మహానటి తీసిన నాగ్ అశ్విన్ తో కల్కి, రీసెంట్ గా మారుతి మేకింగ్ లో రాజాసాబ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సీతారామం ఫేమ్, హను రాఘోపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ ఉంది. అలాగే సందీప్ పొంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్, ఇటీవలే కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయింది. వీటి తర్వాత సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. అయితే మరోసారి యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నాడు. ఈసారి టాలీవుడ్ దాటి కోలీవుడ్, మాలీవుడ్ మేకర్స్ వైపు చూస్తున్నాడు. ఇప్పటికే మలయాళ దర్శకుడు దింజిత్ తో కథా చర్చలు జరుపుతున్నాడు ప్రభాస్. ఈయన మాలీవుడ్ కు కిష్కిందకాండ, ఏకో చిత్రాలను అందించాడు. మరోవైపు శివకార్తికేయన్ కు అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఒక చిత్రం చెయ్యాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ధనుష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పెరియసామి. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ డేట్స్ ని బట్టి ఒక చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.